నమస్కారం. విశాలాంధ్ర న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేపాల్లో భారీ భూకంపం, వందల సంఖ్యలో మృతులు. ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు. రైతుల రుణాలు మాఫీ చేయాలి, రామకృష్ణ డిమాండ్. సమస్యల పరిష్కారానికి ఐక్య పోరు, రావుల వెంకయ్య. జగన్ పాలనలో గాలిలో దీపంలా ప్రజారోగ్యం, లోకేష్. 10న ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు. కర్ణాటకలో కుర్చీలాట. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణ చెప్పండి, ఆప్ ఎంపీకి సుప్రీంకోర్టు ఆదేశం. మోదీ జేబు సంస్థలుగా సిబిఐ, ఈడీ. బీజేపీపై ప్రతిపక్ష పార్టీల తీవ్ర విమర్శ. కనీస వేతనము కరువే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడి. బీజేపీకి ఈడీ, సిబిఐ, ఐటీ ఫ్రంట్ లైన్ యోధులు, కాంగ్రెస్ విమర్శ. సుప్రీంను వాయిదాల కోర్టుగా మార్చవద్దు, సిజేఐ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. నేపాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. వాయువ్య నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటి వరకు 128 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 140 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి 11:47 ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్టు గుర్తించింది. జజర్కోట్లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు అనేక జిల్లాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. రుకం జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్కోట్లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయని, కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అటు రాజధాని కాఠ్మండూలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భారీ భూకంపం తర్వాత శనివారం తెల్లవారుజామున 4 సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ సంతాపం ప్రకటించారు. నేపాల్లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 9,000 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల మధ్య నలిగిపోతుంది. వరుసగా 3వ రోజు వాయు కాలుష్యం అతి తీవ్ర స్థాయిలోనే ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచి 504కి చేరింది. అయితే జహంగీర్పురి ప్రాంతంలో ఈ సూచి 702, సోనియా విహార్లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. విషపూరిత పొగమంచు దేశ రాజధానిని కమ్మేసింది. ఢిల్లీలో విషవాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్గా గుర్తించారు. 2 వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి. విపరీతంగా పొగను వదిలే నిషేధిత BS3, BS4 వాహనాలను దేశ రాజధానికి పంపొద్దని యూపీ ప్రభుత్వాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అభ్యర్థించారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్తర భారతమంతా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. వర్షాభావం కారణంగా ఖరీఫ్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, బ్యాంకుల్లో, సొసైటీల్లో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల సమీపంలోని కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో రామకృష్ణ, సిపిఐ నాయకులు పర్యటించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీ కెనాల్ వెంట నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతోందని రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదన్నారు.
ఓవైపు పంట ఎండి పెట్టుబడి రాక రైతులు నష్టపోతుంటే మరోవైపు నీళ్లు లేక సాగు చేయలేని స్థితి ఏర్పడిందన్నారు. కేసీ కెనాల్ పరివాహక ప్రాంత రైతులు సైతం నీళ్లు లేక పంట చేతికి రాదనే బెంగతో ఉన్నారన్నారు. తుంగభద్ర నుండి 10 టీఎంసీల నీరు ఇప్పటికీ రాలేదన్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు అడుగంటిందని చెప్పారు. మిరప, పత్తి పంట రైతులు ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టారని కనీస పెట్టుబడి వస్తుందో రాదో తెలియక సతమతమవుతున్నారన్నారు. దేశంలో సేద్యం లాభదాయకంగా లేదని, ఏటేటా వ్యవసాయ కూలీల సంఖ్య పెరుగుతోందని, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి పరస్పర సహకారంతో ఐక్య ఉద్యమాలు అవసరమని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు రావుల వెంకయ్య అన్నారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం సాగిన స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భారతీయ వ్యవసాయ రంగంలో రైతులతో పాటు వ్యవసాయ కూలీల పరిస్థితి దీనంగా ఉందన్నదే నేటి వాస్తవమని నొక్కి చెప్పారు. రైతులు లేకుండా వ్యవసాయ కూలీలు లేకుండా రైతులు మనుగడ సాగించలేరని తెలిపారు. నిన్నటి రైతులే నేటి వ్యవసాయ కూలీలు కాబట్టి వీరి పరిస్థితుల్లో పెద్దగా తేడా లేదన్నారు. ఒకప్పుడు సొంత భూముల్లో సాగు చేసే రైతన్నలు ఇప్పుడు కూలీలుగా మారుతుండడం ఆందోళనకరమని, రేపు కూలీలు మరింత పెరిగి సాగుదారుల సంఖ్య క్షీణించే అవకాశం లేకపోలేదన్నారు. మెరుగైన జీవనోపాధి, జీవితం కోసం ఉమ్మడి పోరాటాలు అనివార్యమని రావుల వెంకయ్య సూచించారు. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ 15వ జాతీయ మహాసభలో వెంకయ్య మాట్లాడారు. రైతులకు ఉన్నట్లే వ్యవసాయ కూలీలకు డిమాండ్లు ఉన్నాయని, ఆ డిమాండ్ల పరిష్కారానికి వేర్వేరు ఉద్యమాలు అవసరమని, పరస్పర సహకారంతో వాటిని విజయవంతం చేయొచ్చని రావుల వెంకయ్య అన్నారు. 4.5 ఏళ్ల సీఎం జగన్ అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందన్నారు. నాగార్జున సాగర్ సమీపంలోని విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగుల దుస్థితి జగన్ చేతకాని పాలనకు అద్దం పడుతోందన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన తండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో 3 ఏళ్లుగా చెట్ల కిందే వైద్య సేవలు అందిస్తున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఎలా ఉంటే అల్లూరి జిల్లా లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక ఆ దేవుడే దిక్కన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశామని గుర్తు చేశారు. జగన్ దివాలాకోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాసుపత్రుల్లోనే దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తుంటే తమ హయాంలో వైద్య ఆరోగ్య రంగం వెలిగిపోతోందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడుగాక మరేమనాలని లోకేష్ ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనం కోసం 2 గంటల తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనం కోసం 2.25 లక్షల ₹300 టికెట్లను ఈ నెల 10న ఆన్లైన్లో జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. ఇందుకు డిసెంబర్ 22న తిరుపతిలోని 9 కేంద్రాల్లోని 100 కౌంటర్లలో 4.25 లక్షల టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లు విడుదల చేస్తాం. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఆయా రోజుల్లో నిత్యం 2000 శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తాం. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళం ఇవ్వడంతో పాటు ₹300 దర్శన టికెట్ కొనుగోలు చేయాలి. ఈ తేదీల్లో శ్రీవారి ఆలయంలో చిన్నపిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఎన్ఆర్ఐలు దర్శనాలు రద్దు చేశాం. యూపీఐ విధానంలో చెల్లించి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రిఫండ్ చేస్తాం. కార్డుల ద్వారా చెల్లించిన వారికి మాత్రం రిఫండ్ చేసేందుకు 3 నుంచి 7 పని దినాలు పడుతుందని ధర్మారెడ్డి చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు పెరుగుతోంది. ఎవరికి వారు వర్గాలుగా మారి సీఎం కుర్చీపై టార్గెట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో హోనపేట నగరంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న 5 ఏళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ వర్గం నోటిలో పచ్చి వెలక్కాయ పెట్టినట్లయింది. 2.5 ఏళ్ల తర్వాత అధికార మార్పిడితో తాను సీఎం అవుతానని ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్కు ఈ వ్యాఖ్యలతో మింగుడు పడడం లేదు.
ముఖ్యమంత్రిగా 6 నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న 5 ఏళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై అనుకూల ప్రతికూల వ్యాఖ్యానాలను రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2.5 ఏళ్ల తర్వాత తానే సీఎం అనే ఆశలతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం తాను కేవలం అధిష్టానం మాట మాత్రమే వింటానని, ఎవరేమి చెప్పినా పట్టించుకోనని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల ఎవరి వర్గానికి వారు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేస్తూ చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి తీర్పునిచ్చింది. చద్దా క్షమాపణలను రాజ్యసభ చైర్మన్ సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. రాఘవ్ చద్దా తొలిసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆయన అత్యంత పిన్న వయస్కుడన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. కోర్టు ఆదేశాలపై చద్దా తరపు న్యాయవాది షాదన్ ఫరాసాత్ స్పందిస్తూ రాజ్యసభ చైర్మన్ను క్షమాపణలు కోరడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చైర్మన్ను కలిసి క్షమాపణలు కోరేందుకు చద్దా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆప్ ఎంపీ క్షమాపణలు చెప్పడం సరైందేనని కేంద్రం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అంగీకరించారు. అనంతరం ఈ కేసులో పురోగతిని నవంబర్ 20న తెలియజేయాలన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. సిబిఐ, ఈడీలను ఉపయోగించుకొని ప్రత్యర్థి పార్టీలపై ఎడాపెడా కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గడిచిన 4 ఏళ్లలో 95% సిబిఐ, ఈడీ కేసులన్నీ ప్రత్యర్థి పార్టీల నాయకులపైనే నమోదయ్యాయని, ఒక కాషాయ పార్టీ నాయకుడిపైన కేసు లేదని తెలిపాయి. దీనికి భిన్నంగా యూపీఏ 10 ఏళ్ల కాలంలో అనేక మంది కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నాయకులపై సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసిందని గుర్తు చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ అస్సాం రాష్ట్ర అధ్యక్షుడు రిపున్ బోరా మాట్లాడుతూ దేశంలో స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థల్లో సిబిఐ, ఈడీ అత్యంత ముఖ్యమైనవని, కానీ దురదృష్టవశాత్తు 2014లో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి సిబిఐ, ఈడీ కాషాయ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారాయని, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఆయుధాలుగా మారాయని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ, అస్సాం జాతీయ పరిషత్, సిపిఐ, సిపిఎం, రాయిజర్ దళ్ వంటి పార్టీలు ఫోరంలో భాగస్వాములుగా ఉన్నాయి. బీజేపీ హయాంలో 2019 నుంచి 2023 వరకు సిబిఐ, ఈడీ రాజకీయ ప్రత్యర్థులపైనే 95% కేసులు నమోదు చేశాయని బోరా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై కాకుండా బీజేపీ నాయకులపై ఒక్క కేసు నమోదైన దాఖలాలు లేవన్నారు. ఈ 4 ఏళ్లలో మొత్తం 129 కేసులు ప్రతిపక్ష పార్టీల నాయకులపై నమోదయ్యాయని, అందులో అత్యధికంగా 34 కేసులు తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై నమోదయ్యాయని, 24 మంది కాంగ్రెస్ నాయకులు, 11 మంది ఎన్సీపీ నాయకులపై కేసులు బనాయించినట్లు వివరించారు. 2014 నుంచి 2023 వరకు ఒక్క బీజేపీ నాయకుడిపైన సిబిఐ, ఈడీ కేసు నమోదు చేయలేదన్నారు. అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలను ఊడపెరికి నిరుద్యోగ సమస్యను పెంచుతున్న మోదీ పాలనలో రోజువారీ కూలీలకు కనీస వేతనము కరువైంది. దేశంలో కనీస వేతనం లేని కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతోందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న దుకాణాలు, సంస్థల్లో పనిచేసే వారికి కనీస వేతనాలు అందని ద్రాక్షగా మిగిలాయని తెలిపింది. కనీస వేతనం కన్నా తక్కువ వేతనాలు పొందుతున్న వారు దేశంలో కోకొల్లలుగా ఉన్నారని ఆ సర్వే నివేదిక పేర్కొంది. ఇటీవల సంవత్సరాలలో కనీస వేతనం లభించని కార్మికుల సంఖ్యలో పెరుగుదల అత్యధికంగా ఉంటోందని సర్వే వెల్లడించింది. 2017-18 సంవత్సరంలో 4 కోట్లుగా ఉన్న వేతనం లేని కార్మికుల సంఖ్య 2022-23 నాటికి 9.5 కోట్లకు చేరుకుందని ఆ నివేదిక తెలిపింది. చిన్న దుకాణాలు, విక్రయ సంస్థల్లో పనిచేస్తూ వేతనం లేని కార్మికులను అంతర్జాతీయ కార్మిక సంస్థ ఉద్యోగులుగా పరిగణించదు. వేతనం లేని కార్మిక వ్యవస్థ ప్రపంచంలోని 92 దేశాల్లో అమల్లో ఉందని ఆ నివేదిక వెల్లడించింది. భారత్లో ఇటువంటి కార్మికుల్లో 3/1 మంది స్వయం ఉపాధి కేటగిరీలో ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. 2017-18లో మొత్తం ఉపాధిలో వీరి వృద్ధి 52% ఉండగా 2022-23లో
మొత్తం ఉపాధిలో వీరి వృద్ధి 58% పెరిగిందని తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ బీజేపీకి ప్రచారకులు, ఫ్రంట్ లైన్ యోధులు అని కాంగ్రెస్ విమర్శించింది. వారు ప్రతిపక్ష నాయకులను భయపెట్టి అధికార పార్టీలో చేర్చుకోవడానికి లక్ష్యాలు నిర్దేశించారు. నాయకులు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం అవినీతి పరులే, కానీ బీజేపీలో చేరిన వెంటనే క్లీన్ అయిపోతారు. మీరు ఈ సంస్థలను బలోపేతం చేయాలని, వారిని నిస్సహాయులుగా చేయవద్దని మేము మోదీ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నామని కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధినేత పవన్ ఖేరా అన్నారు. అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత ఉన్న అధికారులే లంచాలు తీసుకుంటున్నారని అన్నారు. రాజస్థాన్లో చిట్ ఫండ్ కేసును మూసివేయడానికి 2 ఈడీ అధికారులు 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని ఖేరా చెప్పారు. ఈడీ, సిబిఐ, ఐటీ శాఖలన్నీ బీజేపీ ప్రభుత్వ ప్రచారకులేనని విమర్శించారు. బీజేపీయేతర పాలిత ప్రాంతాల్లో తమ ఫ్రంట్ లైన్ యోధులను, నాయకులను బెదిరించేందుకు, భయపట్టేందుకు పంపుతున్నారని చెప్పారు. కేసులను వాయిదా వేయమని న్యాయవాదులను తరచుగా కోరొద్దని, సుప్రీంకోర్టును తారీఖ్ పే తారీఖ్, తేదీ తర్వాత తేదీ కోర్టుగా మార్చవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ డివై చంద్రచూడ్ కోరారు. ప్రత్యేకించి తాజా కేసుల విచారణకు షెడ్యూల్ చేసిన ఇతర రోజుల్లో న్యాయవాదులు వాయిదాలు కోరుతూ ముందస్తు లేఖలు పంపడంపై సిజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వాయిదాల కోసం న్యాయవాదులు 3688 లేఖలను పంపారని కోరారు. సెప్టెంబర్లో 203 నుంచి ముందస్తు విచారణ కోసం 2361 విషయాలు ప్రస్తావించారు. ప్రతిరోజు సగటున 59 విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకవైపు విషయాలను త్వరిత ప్రతిపాదికన జాబితా చేస్తారు, మరోవైపు వాటిని ప్రస్తావించారు, ఆపై అవి జాబితా అవుతాయి. వాయిదా వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వాయిదా లేఖలను పంపిణీ చేసే పద్ధతిని నివారించాలని న్యాయవాదులను కోరిన సిజేఐ వాయిదాలు ఎందుకు కోరుతున్నారని సుప్రీంకోర్టు అడగనప్పటికీ ఈ ఎంపికను దుర్వినియోగం చేయవద్దని న్యాయవాదులకు ఆయన సూచించారు. కేసు దాఖలు, విచారణ మధ్య తీసుకునే సమయాన్ని తగ్గించేందుకు కోర్టు కసరత్తు చేస్తుందని సిజేఐ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.